సాయిరామ్. బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి? మన బాబావారి దయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, రేపు గురు పౌర్ణమి. తల్లి, నాకెంతో ఇష్టమైన ఈ గురు పౌర్ణమి రోజు నీకు ఒక శుభవార్త అందబోతుంది తల్లి. అది వింటే నువ్వు ఎంతో సంతోషిస్తావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ కోరిక నీకు రేపు నెరవేరబోతుంది తల్లి. ఈ శుభవార్త అందిన తర్వాత నీ మనసు ఎంతో సంతోషంతో పరుగులు పెడుతుంది తల్లి. ఇన్ని రోజుల నుంచి నువ్వు పడే బాధను చూస్తున్నానమ్మా తల్లి. అందుకే నీ బాబా తండ్రికి నీ పైన దయ కలిగింది. తల్లి, నీ బాబా తండ్రి చెప్పిన ఒక చిన్న మాట వింటావా తల్లి? నాకు ఇష్టమైన రేపు గురు పౌర్ణమి రోజు నీకు తోచిన దాంట్లో తోటివారికి సహాయం చెయ్యు తల్లి. తల్లి, మనసు శుభ్రంగా ఉంటే దేవుడు దగ్గరగా ఉంటాడు. దేవుడికి నిజంగా ఇష్టమైన పూజ ఏంటో తెలుసా తల్లి? పువ్వులు సమర్పించడం, దీపం వెలిగించడం, పూజలు చెయ్యటం ఇవన్నీ గొప్పవే. కానీ వాటికంటే ముందు మంచి మనసు, దయ, ప్రేమ, క్షమాపణ, క్షమించే గుణం దేవుడికి ఎంతో ప్రియమైనవి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారిని ఓదార్చడం, ప్రేమగా మాట్లాడడం ఇవే నిజమైన భక్తి తల్లి. నీకు తోచిన నీ స్తోమతకి తగ్గట్టు తోటివారికి సహాయం చెయ్యు తల్లి. నీ బాబా తండ్రి వెళ్ళవేళలా నీకు ఆశీస్సులు అందిస్తాడు. ఓం సాయిరామ్. చూశారు కదండి మన బాబాగారు ఏం చెప్పారో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.